ప్రకృతి వనం మన ఆరోగ్యం శీర్షికన ఈరోజు ఒక కొత్త మొక్కను మనం పరిచయం చేయాలనుకున్నాం. అందులోనే భాగంగా ఈరోజు మరి సంస్కృతంలో ఆ మొక్కని కాంచనార అంటారు. ఇది ఫాబేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్క. అందులో తెలుగులో అయితే దీన్ని దేవకాంచనం అంటారు. దేవకాంచనం చెట్టు మనకు ఈ మధ్యలో చాలా రోడ్ల ప్రక్కన కనబడుతూ ఉంటుంది. ఒక 20 ఏళ్ల కింద దేవకాంచనం చాలా అరుదుగా కనిపించేది. ఇప్పుడు ఈ ప్రకృతి పర్యావరణ ప్రేమికులందరూ కూడా చెట్లను పెంచుకోవటం వల్ల ఈ కాంచనార చెట్లు మనకు బాగా విరివిగా లభిస్తున్నాయి. ఇది ప్రకృతిలో ఒక భాగమైంది. ఆ మొక్కను మీకు పరిచయం చేద్దాం రండి. ఈ చెట్టు చూడండి, ఈ ఆకులు జంటగా జోడుగా ఉంటాయి, అడ్డాకుల వలె ఉంటుంది. ఈ 2 ఆకులు కూడా కలుపుకొని పెరుగుతూ ఉంటుంది. ఇది ఈ మొక్క యొక్క పుట్టుక చైనా దేశం. చైనా దేశంలో ఈ మొక్క పుడుతుంది. అక్కడే దీని తల్లిగారి ఇల్లు. ఆ తర్వాత భారతదేశానికి ఉష్ణమండల ఏరియాలు ఎక్కడైతే ఉంటాయో ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది విరివిగా పెరుగుతూ ఉంటుంది. ఈ పువ్వు చూడండి, ఇది గులాబీ రంగులో ఉంటుంది. మరి ఇది శీతాకాలంలో ఆకులు రాల్చుకుంటుంది. మరి పాల్గొన మాసంలో మొగ్గలేసి వసంత ఋతువులో ఈ పువ్వులను వికసిస్తుంది. ఈ చెట్టును దాదాపు ఈ మధ్యలో అందరూ దీన్ని గుర్తెరుగుదురు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు ఇది మయన్మార్, అమెరికా, హవాయి, కాలిఫోర్నియా, దక్షిణ టెక్సాస్, దక్షిణ ఫ్లోరిడా దేశాల్లో కూడా పెంచుతూ ఉన్నారు. హిమాలయాల్లో అయితే ఇది 1300 మీటర్ల వరకు పెరుగుతుంది. దీనిలో 3 రకాలు ఉంటాయి. తెల్లని పుష్పాలు కలిగినటువంటి దేవకాంచనం, ఎర్రని పుష్పాలు కలిగింది, పసుపచ్చ పుష్పాలు కలిగినటువంటి చెట్టు కూడా మనకు ప్రకృతిలో లభిస్తుంది. తర్వాత దీని కాయలు చెమ్మకాయల వలె ఉంటుంది. చూడండి, ఇక్కడ చెమ్మకాయలాగా ఎండిపోయి ఒక కాయ ఉంది చూడండి ఈ చెట్టుకి. ఈ చెట్టు కనీసము 5 నుంచి 7 మీటర్ల వరకు పెరుగుతుంది. కాయలు 30 సెంటీమీటర్ల పొడవు కలిగి అందులో 10 నుండి 20 వరకు విత్తనాలు ఉంటాయి. ఇది ద్విదళ బీజము అంటే ఈ విత్తనాలు గుండ్రంగా ఉంటాయి. ఇవి పగులొట్టినట్టయితే 2 పప్పు బద్దలు కనబడతాయండి. అందుకనే ద్విదళ బీజంగా దీన్ని మనం వర్ణిస్తాం. ఈ పువ్వు 5 రెక్కలను కలిగి ఉంటుంది. చూడండి, 1 2 3 ఇలా మీరు లెక్క పెట్టుకుంటే కనబడుతుంది. ఈ పువ్వు 5 రెక్కలను కలిగి ఉండి దీనిలోనే కాయగా పుట్టి మళ్ళీ కాయగా ఎదిగి అది పెద్ద మనకి ఒక చిక్కుడుకాయ టైప్లో కాకుండా పెద్దగా కనబడుతుంది. ఇప్పుడు మీకు వీడియోలో చూపించినట్టు పొడవాటి పువ్వులు కూడా ఉంటాయి. ఈ పువ్వులు కూడా పొడవాటిగా ఉన్నాయి చూడండి. ఇవి వికసించినప్పుడు గులాబీ లేదా అల్లనేటి రంగులో అందంగా అల్లుకొని ఉంటాయి. ప్రతి పువ్వుకు కూడా 5 రెక్కలు కలిగి ఉండటం వల్ల ఇది చాలా ఆకర్షణీయంగా అందంగా ప్రకృతిలో కనబడుతుంది. ఇవి మొగ్గలు. ఈ మొగ్గలను చూడండి. తర్వాత వికసించినటువంటి పువ్వులు, ఈ ఆకులు కూడా అడ్డాకులు అంటే 2 అంటుకొని ఉంటాయి. దీని యొక్క బెరడు కానీ దీని చెక్క కానీ మనం కషాయంగా కానీ చూర్ణంగా కానీ వాడవచ్చు. తర్వాత ఇట్లా వాడినప్పుడు మరి సంగ్రహ నివారణలు కానీ గండమాలలు కానీ గుదభ్రంశము కానీ అంటే సయాటికా కానీ మిగతా అవయవాలకు బయటికి వచ్చు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆసనం కూడా బయటకు వచ్చినప్పుడు కూడా దీని చెక్క కషాయము చూర్ణంగా మనం వాడుకోవచ్చు. అంతేకాకుండా హర్షములు, పైత్యవ్యాధులు, దగ్గు, ఊపిరితిత్తులు, అనేక రక్త విరోచనలైనటువంటి సమస్యలకు కూడా ఇది ఋతు సంబంధించినటువంటి వ్యాధుల్లో కూడా విష పదార్థాలను బయటికి వంపుట్లో కూడా తర్వాత శ్లేష్మాన్ని, తెముడను, నంజును, క్రిమి రోగాలను, పుష్టి వ్యాధులను పోగొట్టే గుణం ఈ కాంచనార లేదా దేవకాంచనం చెట్టుకు ఉంది. కాబట్టి దీని యొక్క బెరడు ఏదైతే బెరడు ఉందో ఈ బెరడును తీసుకోండి, వెండించండి, చూర్ణం చేయండి. ఆ చూర్ణాన్ని వాడినట్టయితే ఇప్పుడు చెప్పినటువంటి వ్యాధులన్నీ కూడా సమగ్రంగా
నిర్మూలన అవుతాయి. ఈ మొగ్గలను చూడండి, ఈ మొగ్గలను కనుక మనం తీసుకొని ఆవు నెయ్యిలో ఉడికించి దాన్ని మనం వాడుకున్నట్టయితే ఎవరికైతే నాలుక రుచి ఉండలేదు, ఏమి తిన్నా కానీ నాలుక రుచి తలుగుతలేదు అనుకున్న వాళ్ళకి నాలుక రుచి, తర్వాత ఆకలి పుట్టించడానికి, జీర్ణశక్తిని పెంచడానికి ఈ పువ్వుల్ని నెయ్యిలో ఉడికించి ఆహారంలో ఒక భాగంగా తినండి. దీని పువ్వులను అరటికాయ పువ్వుతో కలపండి. కలిపిన తర్వాత దాన్ని ఉడికించండి. ఉడికించి తిన్నట్టయితే పొద్దున 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ కనుక తిన్నట్టయితే మనకు అతిసారము, గ్రహణి అనే వ్యాధులు తగ్గుతాయి. దీని పువ్వులు 10 గ్రాములు తీసుకొని ఆవు పాలల్లో కలిపి ఉడికించి చల్లారిన తర్వాత తేనె కలిపి తాగినట్టయితే రక్త దోషాలు కానీ, గజ్జి కానీ, తామర కానీ, చిడుము కానీ, శరీరంలో ఉన్నటువంటి గడ్డలు కానీ, వ్రణములు అంటే పుండ్లు కానీ తగ్గిపోతాయి. ఒక 100 గ్రాముల బియ్యం తీసుకొని, ఒక 100 గ్రాముల పువ్వులను తీసుకొని ఈ రెండింటిని కలిపి నీళ్ళతో ఉడికించిన తర్వాత ఆ పక్వాన్ని ఏదైతే మనకు మైదాగా తయారవుతుందో దాన్ని గడ్డలపైన, శరీరం పైన ఎక్కడైనా గడ్డలు ఉన్నట్టయితే ఆ గడ్డలపైన ఇది పేస్ట్ లాగా కనుక మనం రాసినట్టయితే గడ్డలు పగిలిపోతాయి. ఈ పువ్వులు చూడండి, ఈ పువ్వులను వేడి నీటిలో కాచి తాగినట్టయితే కడుపులోని నులి పురుగులు, క్రీములు, ఇంకా ఏ రకమైనటువంటి వానపాములు ఉన్నా కానీ ఇవి చచ్చిపోతాయి. దీని పువ్వులను తీసుకోండి, వెన్నలో కలపండి, ఆ తర్వాత పటిక కూడా కలపండి, కొంచెం ఉడికించండి. దాన్ని పొద్దున, ఉదయం, సాయంత్రం 1 స్పూన్ చొప్పున, ఉదయం 1 స్పూన్ చొప్పున కనుక మనం తిన్నట్టయితే ఎవరికైతే అరిషములు, ఫైల్స్తో బాధపడుతారో అవి శీఘ్రంగా తగ్గిపోతాయి. 10 గ్రాముల తేనెలో ఈ 10 గ్రాముల పువ్వులను తీసుకోండి, దేవకాంచనం పువ్వులు లేదా ఈ కాంచనార చెట్టు యొక్క పువ్వులు తీసుకొని ఉడికించండి. తర్వాత వాటిని కనుక ఉదయం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ తిన్నట్టయితే చర్మ వ్యాధులు, దద్దుర్లు, దురదలు తగ్గిపోతాయి. దేవకాంచనం పువ్వులు తీసుకోండి, వేప పువ్వులు కూడా తీసుకోండి. ఈ రెండింటిని కలిపి 10 గ్రాముల రసం వచ్చేలాగా దంచండి. అందులో ఒక 10 గ్రాముల తేనె కలిపి త్రాగినట్టయితే చర్మం పైనటువంటి లేచే గుల్లలు కానీ, పొక్కులు కానీ, విరేచనాలు కానీ తగ్గిపోతాయి. ఈ దేవకాంచనం యొక్క బెరడు తీసుకొని దీని పువ్వులను కూడా తీసుకొని రోజుకు ఒక 20 ml చొప్పున 90 రోజులు కనుక తాగినట్టయితే, అంటే మనకి ఇదేంటి థైరాయిడ్ కానీ, గండమాల కానీ, కంఠమాల కానీ, భగీంద్రం తగ్గాలనుకున్నప్పుడు దీని యొక్క చూర్ణాన్ని 20 ml లేదా బెరడు కషాయాన్ని తాగినట్టయితే ఈ బాధలు పోతాయి. తర్వాత ఎవరికైతే విరేచనాల సమస్య ఎక్కువ ఉండి, అరిషములు ఎక్కువ పెరిగి, ఆ తర్వాత మలబద్ధకం ఏర్పడి ఎవరికైతే భగీంద్రం ఏర్పడుతుందో ఆ భగీంద్రం కూడా తగ్గాలనుకున్నప్పుడు ఈ యొక్క పట్టాను, ఈ చెక్కను తీసుకొని కషాయంగా కానీ, చూర్ణంగా కానీ రోజు గుగ్గిలంలో కలిపి తాగినట్టయితే మనకి ఈ భగీంద్రం బాధలు తగ్గుతాయి. ఎవరికైతే ముక్కు నుండి, నోటి నుంచి రక్తం కారుతుందో వాళ్ళను ఈ పువ్వులను వండుకొని తిన్నట్టయితే ముక్కు నుండి, నోటి నుండి రక్తం పడుతూ ఉంటుంది. కొందరికి అతి వేడి వల్ల కూడా ముక్కు బెదిరింది అని అంటారు. ఆ ముక్కు బెదిరుడు కాదు, ముక్కు బాడీలో ఉష్ణం బాగా పెరిగి దాని నుంచి రక్తం బయటకు వస్తుంది. ఆ రక్తము తర్వాత నోటి నుంచి దగ్గు, కఫము, చెమట లాంటి పడ్డప్పుడు కూడా బొట్లుగా అక్కడక్కడ రక్త చుక్కలు పడుతూ ఉంటాయి. మరి రక్త చుక్కలు పడ్డప్పుడు తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ పువ్వులను వండుకొని కూరగా తినాలి. అంతేకాకుండా ఈ పువ్వులను రసాన్ని తీయండి. ఒక గుప్పెడు లేదా ఒక దోసెడు పువ్వులను ఏరుకొని దాని రసాన్ని తీసి దాన్ని పంచదారలో కలుపుకొని తాగినట్టయితే ముక్కు నుండి కారే రక్తం, నోటి నుండి వచ్చేటువంటి దగ్గులో, కఫంలో వచ్చేటువంటి రక్త బిందువులు కూడా క్రమేణా తగ్గిపోతాయి. కనీసం మీరు 40 నుంచి 90 రోజులు వాడాల్సిందిగా కోరుతున్నాను. దీని యొక్క బెరడును మనం తీసుకొని చూర్ణంగా మార్చుకోవాలి. అప్పుడు చూర్ణం అయిన తర్వాత మజ్జిగలో కానీ, పెరుగులో కానీ
కలిపి త్రాగినట్టయితే మూల వ్యాధులు, అర్షములు తగ్గిపోతాయి. ఈ పువ్వులను కూరగా వండుకొని తినండి. తిన్నట్టయితే బాడీలో ఉన్నటువంటి అతి ఉష్ణము కూడా తొలగిపోద్ది, అతి శీతలం కూడా తొలగిపోద్ది. కాబట్టి అతి శీతలము, అతి ఉష్ణం రెండింటిని సమతుల్యం చేసేటువంటి ఈ పువ్వు యొక్క ఔషధ గుణం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా మీరు కూరలాగా వండుకొని తినండి. అంతేకాకుండా ఇలా వండుకొని తింటున్నప్పుడు ఎవరైతే కుష్టి వ్యాధిగ్రస్తులు ఉంటారో కుష్టి వ్యాధి సమూలంగా మానిపోతుంది. చర్మం నుంచి కూడా ఆ చర్మ వ్యాధి తొలగిపోతుంది. ఒక 90-95 రోజులు, ఒక 6 నెలలు కనుక తిన్నట్టు అయితే అసలు ఈయన కుష్టి వ్యాధి ఉండేదా లేదా అనేది మనం గ్రహించడం చాలా కష్టంగా ఉంటుంది. అంత పరమ ఔషధ మూలిక. ఈ దేవకాంచనం పువ్వుల్ని, కల్వ పువ్వుల్ని ఉడికించి దేంట్లో నెయ్యిలో ఉడికించండి. నెయ్యిలో కల్వ పువ్వులు, దేవకాంచన పువ్వులు ఉడికించి భద్రపరుచుకొని ఒక గాజు సీసాలో ఉంచుకున్నట్టయితే రోజు ఒక 1/2 స్పూన్ కనుక మనం తిన్నట్టయితే తప్పనిసరిగా బుద్ధి బలం పెరుగుతుంది. బ్రహ్మి అటువంటి టాబ్లెట్లను కానీ, బ్రహ్మి చూర్ణాన్ని కానీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. లేదా సరస్వతి ఆకును కూడా వాడుకుంటాం. అట్లాగే ఇప్పుడు ఈ పువ్వుల్ని కనుక మనం వాడుకున్నట్టయితే నెయ్యితో కలిపి, కల్వ పువ్వులతో కలిపి ఉడికించి తిన్నట్టయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుద్ధి బలం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే తాటి బెల్లము, ఈ బెరడు యొక్క చూర్ణాన్ని కలిపి ఎవరైతే తింటారో లైంగిక జీవితం వల్ల వచ్చేటువంటి రోగాలు, సుఖ రోగాలు అంటారు, ఆ సుఖ రోగాలు పోవడానికి కానీ, గనేరియా, HIV లాంటి, సిఫిలిస్ లాంటి వ్యాధులు పోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా దీన్ని వాడండి. వాటి సారాన్ని కనుక, ఈ ఆకుల సారంలో కనుక మనం పరిశోధన చేసినట్టయితే దీనిలో ఫైటోస్టెరాల్స్, ఆల్కలాయిడ్స్, గ్లైకోసైడ్స్, ఫ్లేవనాయిడ్స్ మొదలైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి సోవోపిన్లు, టానిన్లు, తర్వాత ఫిలెక్స్ అనేటువంటి సమ్మేళనాలు ఈ ఆకుల రసంలో ఉన్నాయి. ఈ ఆకుల రసాన్ని కనుక మనం వాడినట్టయితే ఇన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు మన బాడీలోకి, మన శరీరంలోకి వచ్చి పడతాయి. అవి ఆరోగ్యానికి హితువుగా, క్షేమంగా ఉంచుతాయి. ఈ ఆకుల్లో మనకు హిథైల్ అసిటేట్ మరియు మిథాలిన్ అనేటువంటి సారములు కూడా, ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నది. కాబట్టి ఈ ఆకులను ఇన్ని రకాలుగా మనం ఉపయోగించుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఇన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నప్పుడు మనం వాడుకోవాల్సింది. దీని ఆకుల్ని కూరగా వండుకున్నట్టయితే కడుపులో ఉన్నటువంటి అల్సర్, కణితి కానీ, అధిక దాహం కానీ తగ్గిపోతాయి. అంతేకాకుండా దీని ఆకులను కనుక మనం పులుసుగా వండుకుంటే, చారులాగా చేసుకొని వండుకున్నట్టయితే కడుపులో కణితి కానీ, అల్సర్ కానీ, అధిక దాహం కానీ తగ్గిపోతుంది. దీని బెరడు చూర్ణం, ఈ యొక్క చెక్కను తీసుకోండి. దీని ఈ బెరడును కడిగేసి ఎండలో ఎండించి చూర్ణాన్ని తీసుకొని కనుక వాడినట్టయితే రోజు ఒక 1/2 స్పూన్, ఉదయం సాయంత్రం 1/2 స్పూన్ కనుక ఈ చూర్ణాన్ని నీళ్ళలో కలిపిన, మజ్జిగలో కలిపి వాడినా కానీ మనకు శరీరంలో ఉన్నటువంటి నొప్పులు, కీళ్ళవాతాలు, మూర్ఛలు, ఫిట్స్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఎంత దేవకాంచనం మనకు దైవం ఇచ్చినటువంటి, ప్రకృతి ఇచ్చినటువంటి ఈ మొక్కను మనం ఔషధంగా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. తప్పనిసరిగా ఇంటికి ఒక చెట్టు కూడా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు, తర్వాత మధుమేహం, షుగర్ వ్యాధిగ్రస్తులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇది కిడ్నీ సమస్యలతో పాటు, షుగర్ బాధలతో పాటు, క్యాన్సర్తో పాటు అన్ని రోగాల్ని కూడా ఇది తగ్గించడానికి, కుష్టివ్యాధి తగ్గించడానికి కూడా ఉపయోగపడుతున్నటువంటి దీని బెరడు చూర్ణాన్ని తప్పనిసరిగా దీన్ని మీరు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ దేవకాంచన చెట్టు యొక్క, అంటే కాంచనార గుగ్గులు ఎలా తయారు చేస్తారో, దాంట్లో ఏమేమి మూలికలు కలుపుతాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. దేవకాంచనం యొక్క బెరడును, అంటే ఈ బెరడును 1 కిలో తీసుకోండి. త్రిఫలాలు అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయలు ఒక 600 గ్రాములు తీసుకోండి. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు 300 గ్రాములు తీసుకోండి. ఉలిమిడి చెక్కను 100 గ్రాములు తీసుకోండి.
యాలకులు, జాపత్రి, లవంగాలు 25 గ్రాముల చొప్పున తీసుకోండి. ఇవన్నీ మనం తీసుకొని శుద్ధి చేయాలి. శుద్ధి చేసి వాటిని ఒక చూర్ణంగా తయారు చేసుకోవాలి. తర్వాత ఈ చూర్ణంగా తయారు చేసుకున్న తర్వాత వీటిని మనం మైసాక్షి గుగ్గిలను తీసుకొని అన్నిటిని పాకం చేసిన తర్వాత 5 గ్రాముల చొప్పున దీన్ని కలపాలి. అంటే మైసాక్షి గుగ్గిలం కలిపిన తర్వాత పాకానికి వచ్చిన తర్వాత మనం తీసి భద్రపరుచుకొని రోజు ఉదయం సాయంత్రం 5 గ్రాముల చొప్పున కనుక తిన్నట్టు అవుతే మనకి ఏమి జరుగుతుంది లాభం అంటే గండమాలలు కానీ, అర్బుదం కానీ, అరుచి కానీ, పుండ్లకు ఉన్నటువంటి పుండ్లు మానటాన్ని కానీ, గుల్మాలు కానీ, భగేంద్రం కానీ, కుష్టి వ్యాధి కానీ తగ్గిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఇన్ని రకాల త్రికటువులు, త్రిఫలాలు, మైసాక్షిని, యాలకుల్ని ఇవన్నీ కూడా తీసుకొని ఇప్పుడు చెప్పిన విధంగా మీరు తయారు చేసుకున్నట్టయితే కాంచనార గుగ్గులుగా మనకు తయారవుతుంది. దీన్ని భద్రపరచుకొని తినండి. లేదా కాంచనార గుగ్గులని కూడా మనకు ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది. అక్కడ కూడా తీసుకొని వాడినట్టయితే మనకు ఉన్నటువంటి బాధలు చెప్పాను కదా, ఇప్పుడు ఇన్ని రకాల బాధలు ఈ బెరడుతో ఏదైతే ముడిపడి ఉన్నాయో ఈ బెరడును చూడండి. మనకు ఉన్నటువంటి గండమాలలు కానీ, పుండ్లు కానీ, కుష్టి వ్యాధి కానీ, మశూచి కానీ, భగేంద్రాలు కానీ, తర్వాత పుండ్లు కానీ మానిపోతాయి, చర్మ వ్యాధులు కూడా మానిపోతాయి. మరి ఇన్ని రకాల ఔషధాలు మనకు ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం ఈ దేవకాంచన చెట్టును పెంచుకోవాల్సిన అవసరం ఉంది, సాదుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆడబిడ్డలాగా సాదుకుంటే మనకు వృక్షో రక్షిత రక్షిత అన్నట్టు అన్ని సుగుణాలు కలిగినటువంటి ఈ చెట్టును మనం దైవ స్వరూపంగా భావిస్తూ ఈ ఆకులన్నీ కూడా ఆకుల నుంచి, రసాల నుంచి, పువ్వుల నుంచి, బెరడు నుంచి కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు వాడుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రుల ద్వారా లైకులు చేయండి. ప్రతి ఒక్క మిత్రుడు మరి ఒక మిత్రుడిని కూడా సబ్స్క్రైబ్ చేయించాల్సిందిగా కోరుతూ మీ డాక్టర్ కలకోటి కిషన్ రావు.